అందరికీ నమస్కారం. మరి ఈరోజు ఎంతో ఉత్సాహంతో ఎన్నికల ప్రచారంలో మన మూలస్థానం వస్తే మిమ్మల్ని అందరినీ కలుసుకుని మీ అందరి అమూల్యమైన ఓట్లను అభ్యర్థించాలని వచ్చిన సందర్భంలో ఎదురేగి స్వాగతించి మూలస్థానం గ్రామ ప్రజానీకం యావత్తు మూలస్థానం మురిపించింది ఈ రోజు అన్నట్టుగా ఎంతో అభిమానంతో ఈనాడు ఎన్నికల ప్రచారాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి 50 మంది జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీల ఉమ్మడి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా ఆనందంగా ఉంది. మరి ఈరోజు మన మూలస్థానంలో ఈ జన ప్రభంజనం చూస్తూ ఉంటే 2009 గుర్తుకొస్తూ ఉంది. ప్రజారాజ్యం అభ్యర్థిగా మూలస్థానం వచ్చినప్పుడు ఏ విధంగా నాడు ఊరంతా కూడా ప్రభంజనం సృష్టించారో ఆ విధమైన ప్రభంజనం ఈనాడు మూలస్థానంలో నేను చూస్తూ ఉన్నాను. ఆనాడు మీరు ఆదరించారు, అభిమానించారు, శాసనసభ్యుడిగా చేసుకున్నారు. మళ్ళా ఈరోజు మూలస్థానం ప్రజానీకం, మూలస్థాన గ్రామ ప్రజలు మరలా బండారు సత్యానందరావు ఎమ్మెల్యేగా గెలిపించబోతున్నారనేది ఈ రోజున అవుతా ఉంది. దానికి నిదర్శనమే ఈరోజు ఎన్నికల ప్రచారం. మరి ఈనాడు రాష్ట్రంలో పరిస్థితులు మీకు తెలుసు. ఎందుకు ఈనాడు ఈ రాష్ట్రాన్ని రక్షించుకోవడం కోసం, ప్రజల భవిష్యత్తు కోసం అందరూ కలిసి ఎన్డీఏ కూటమిగా ప్రధానంగా జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఈ ఎన్డీఏ కూటమికి ఈ రాష్ట్రంలో ఉన్న వైసీపీ అరాచక పాలనని అంతం చేయడం కోసం నడుం బిగించి ఏ విధమైన రాజకీయ ప్రయోజనాలు ఆశించకుండా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకూడదనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారిని, మోడీ గారిని ఇరువుని కూడా కలుపుకుని తనకి ఎన్ని సీట్లు వచ్చాయి, ఏ పదవులు వస్తాయి, ఏ అధికారం వస్తుంది అనేది ఆలోచించకుండా తాను ఎంత తగ్గినా ప్రజలు పెరగాలి, ప్రజలు బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి అని ఆలోచించిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన వల్లే ఈనాడు ఈ రాష్ట్రంలో ఈ కూటమి ఏర్పడింది. ఈ కూటమి అవసరం వాళ్ళ కోసం కాదు, పవన్ కళ్యాణ్ గారి కోసం, చంద్రబాబు నాయుడు గారి కోసం, మోడీ గారి కోసమో కాదు, రాష్ట్రం కోసం, ప్రజల కోసం. ఈ రాష్ట్రం సర్వనాశనం అయింది, దీన్ని రక్షించుకోవాలి, ప్రజలని కాపాడుకోవాలి అనే ఆలోచనతో ఈ కూటమి పెట్టారు. దాన్ని ముందు మనం అర్థం చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు కూడా అందరూ అర్థం చేసుకోవాలి. ఈ రాష్ట్రం ఒక అరాచక పాలన, ఒక సైకో పాలన, ఒక తొక్లక్ పాలన అంతం చేయాలి. దానికోసమే అందరి ముందడుగు, అందరూ కలిసి ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలి. అప్పుడే పవన్ కళ్యాణ్ గారు చేసిన త్యాగం, చంద్రబాబు నాయుడు గారు పడుతున్న కష్టం, మోడీ గారు ఇచ్చిన భరోసా ఈ రాష్ట్ర ప్రజలకి మేలు చేకూరుస్తాయి. అందులో మూలస్థానం మొట్టమొదటి వరుసలో ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను.
నియోజకవర్గంలోనే పెద్ద మెజార్టీ సాధించే గ్రామం మూల స్థానం. అది రేపు రుజువు కాబోతా ఉంది. మీకు తెలుసు, నేను ఎమ్మెల్యేగా మొదటిసారి నన్ను గెలిపించినప్పుడు మీ గ్రామం ఇచ్చిన మద్దతుకి మీ రుణం తీర్చుకోవడానికి నా సాయశక్తిలో కృషి చేశాను. అనేక కార్యక్రమాలు ఆ రోజు ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. గ్రామంలో ఎన్ని రోడ్లు వేసామో, గ్రామంలో ఎన్ని రైళ్లు కట్టామో, బిల్డింగ్లు కట్టామో, హై స్కూల్ బిల్డింగు, స్కూల్ బిల్డింగులు, అంగన్వాడీలు, బ్రిడ్జి, కమ్యూనిటీ హాళ్ళు, ఇల్లు, సీసీ రోడ్లు, డ్రైన్లు, ఎన్నో కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళాం. ప్రధానంగా కాలపై వంతెన నిర్మాణం కూడా మీ రుణం తీర్చుకోవడానికే నేను ఆ రోజున ఆ బ్రిడ్జి నిర్మాణానికి నేను గట్టిగా కృషి చేసి పూర్తి చేయడం జరిగింది. మరలా ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఈనాడు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా రాష్ట్రం కోసం ముందుకు వచ్చారో, అదేవిధంగా నా సోదరుడు జనసేన చేతి బండారు శ్రీనివాసరావు కూడా నాకు మద్దతుగా కలిసి రావడం, దానితో మీ జన సైనికులు, వీర మహిళలు కూడా కలిసి రావడం ఎంతో సంతోషించిన విషయం. ఎంతో అభిమానంతో ఈనాడు జనసేన పార్టీ శ్రేణులు, కుటుంబ సభ్యులు అభిమానంగా పనిచేస్తూ ఉన్నారు. వారికి నేను కృతజ్ఞతగా ఉంటాను, రుణపడి ఉంటాను. మరి ఈ గ్రామాన్ని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు గతంలో చేశాం, ఇంకా ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. అవన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళాలి. ఈ గ్రామంలో ఆ బ్రిడ్జి కట్టాం మనం. 5 ఏళ్ళు అధికారంలోకి వచ్చి కనీసం తట్ట మట్టి కూడా అప్రోచ్లకు వేయలేదంటే అది ప్రభుత్వం ఉందా లేదా, ఈ శాసనసభ్యుడు పనిచేస్తున్నాడా లేదా, ఆ బ్రిడ్జి అప్రోచ్లు ఇంకా మనం బాగు చేసుకోవాలి. అదేవిధంగా ఈ గ్రామంలో ఒక మంచి కళ్యాణ మండపం నిర్మాణం గతంలో చేయాలనుకున్నాను, అది ముందుకు వెళ్ళలేదు. మరి ఎస్సీ వారికి ఒక కళ్యాణ మండపం, మిగతా వర్గాల వారందరూ కలిపి ఒక పెద్ద కళ్యాణ మండపం మూల స్థానంలో ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటానని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మన చెరువు పాములు, ఆ చుట్టుపక్కల ఆడవారు, పిల్లలు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఒక అడవిలో తయారైంది. మరి ఊర్లో చెరువు అడవిలో ఉంటే ఈ వైసీపీ నాయకులు ఏం చేస్తున్నారో వాళ్ళు ఈ అడవిలో నేను అడుగుతా ఉన్నా. వాళ్ళ కళ్ళకు కనిపించట్లేదా? వాళ్ళకి ఏమి పట్టట్లేదా? ఆ చెరువుని కూడా మంచి పార్కుగా తయారు చేసే బాధ్యత నేను తీసుకుంటానని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. మీరు కోరుకున్న విధంగా దాన్ని అభివృద్ధి చేద్దాం. మరి అదేవిధంగా ఈనాడు మరి మాట్లాడుతూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు పథకాలు ఇవ్వడు, మోసం చేస్తాడు అని. మరి పథకాలు పెట్టింది ఎవరు? ఎన్టీ రామారావు. ఎన్టీ రామారావు గారు సంక్షేమ పథకాలకు ఆద్యుడు. జగన్మోహన్ రెడ్డి పెట్టక ముందు పథకాలు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి వచ్చాకేవి పథకాలు పెట్టలేదు. అంతకుముందు కూడా చాలా పథకాలు ఉన్నాయి. ఆ పథకాలే మెరుగులు దిద్దుతూ ఉన్నారు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు 200 పెన్షన్, రాజశేఖర రెడ్డి గారు 200 చేస్తే చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్లలో 200 2000 చేశాడు. మరి ఈయన చేసింది ఏంటి? 3000 చేశాడు. 5 ఏళ్ళు పట్టింది. మళ్ళీ అప్పుడు మేనిఫెస్టోలో పెట్టాడు, మళ్ళీ 2029కి ఇంకొక 500 పెంచుతాడట. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడున్న 3000 పెన్షన్ని 4000కి ఏప్రిల్ నెల నుంచే పెంచుతానని ప్రకటించడం జరిగింది. మన గడిచిన ఏప్రిల్ నుంచే 4000 పెన్షన్ ప్రభుత్వం వచ్చాక అందివ్వడం జరుగుతుంది. మరి ఇవన్నీ గమనించాలి. పెన్షన్లు కూడా దివ్యాంగులకు 6000, పెన్షన్లు కూడా 3 నెలలకు ఒకసారి ఇచ్చుకోవడం, లేదా పెన్షన్ ఇంటికి రాదని దుష్ప్రచారం చేస్తున్నారు. పెన్షన్ కూడా ఎప్పటిలాగే
వాలంటీర్ సిస్టమ్ ద్వారానే ఇంటింటికి కూడా పెన్షన్ అందివ్వడం జరుగుతుంది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా. అదే కాకుండా ఎస్సీ బీసీ వర్గాల వారికి అయితే 50 సంవత్సరాలకి కూడా పెన్షన్ 4,000 ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం ఈనాడు అనేక రకాల దగా చేస్తూ ఉంది, అనేక రకాలుగా మోసం చేస్తూ ఉంది, అనేక పథకాలు పేర్లు మారుస్తుంది, పథకాలు రంగులు మారుస్తుంది తప్ప నవరత్నాల పేరుతో పురిడి తప్పితే ప్రజలకు న్యాయం జరిగింది ఏమీ లేదు. అందుకే చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో ఒకసారి చూడండి. సూపర్ 6 పథకాలు, అదేవిధంగా 2 సెంట్ల ఇండ్ల స్థలం, మెగా డిఎస్సి 10,000 ఉద్యోగాలు, అదేవిధంగా అందరికీ కూడా మరి ఇంటింటికి కుళాయి, డ్రైనేజీ, రోడ్డు సౌకర్యాలు, మరి సూపర్ 6 కార్యక్రమాల్లో మహిళల కోసం అనేక కార్యక్రమాలు, డ్వాక్రా గ్రూపులో ఉన్న మహిళలకి 10 లక్షల రుణం వరకు వడ్డీ లేని రుణాలు. మరి అదేవిధంగా మీకు తెలుసు ప్యాంప్లెట్లన్నీ ఇచ్చారు, బాండ్లు మన వాళ్ళు ఇచ్చారు. ప్రతి ఇంటికి కూడా ఎంతమంది పిల్లలున్నా చదువుకునే వాళ్ళు ఒక్కొక్కరికి 15,000. ఆడబిడ్డ నిధి కింద 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి నెలకి 1,500. 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం, బస్ ప్రయాణం ఉచితం. చదువుకున్న పిల్లలు ఉద్యోగం రాకుండా ఉంటే నిరుద్యోగ భృతి 3,000. అది కాక 20 లక్షల ఉద్యోగాలు. అన్నదాత కింద ప్రతి రైతుకి 20,000 రూపాయల ఆర్థిక సహాయం. ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు మేనిఫెస్టోలో పెట్టారు. మరి ఈ ప్రభుత్వం అన్ని విధాలా దోచుకుంది, సంక్షేమ పథకాల పేరుతో అవినీతి చేసింది. అది చాలదన్నట్టుగా మట్టి మాఫియా, ఇసుక మాఫియా, లేదా భూ కబ్జాలు, ఆఖరి గంజాయిని కూడా విచ్చలవిడిగా గ్రామాల్లో దొరికే పరిస్థితి ఈ దౌర్భాగ్యులు తెచ్చారు. దానివల్ల యువత సర్వనాశనం అవుతూ ఉన్నారు. అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వానికి బుద్ధి ఉంటే గంజాయి గ్రామాల్లో సరఫరా అవుద్దా? గంజాయిని ఎందుకు అదుపులో చేయలేకపోతూ ఉన్నారు? పిల్లలు సర్వనాశనం అయిపోతూ ఉంటే ఎందుకు చూస్తూ ఊరుకున్నారు? ఇవన్నీ కూడా గమనించాలని కోరుతూ ఉన్నా. అదేవిధంగా ఈనాడు మరి మీ గ్రామంలో ఉన్నారు వైసీపీ నాయకులు. ఈ గ్రామంలో ఉన్న వైసీపీ నాయకులు వాళ్ళు వైసీపీ నాయకులు కాదు, ఒక రెడ్డి గారు రావాలి ఇక్కడికి. మరి ఓ బలంగా నుంచి పేరు రెడ్డి వస్తేనే కానీ ఈ గ్రామంలో ఏమీ జరగదు. ఈ గ్రామంలో ఏ పని చేయాలన్నా పేరు రెడ్డి రావాలి ఓ బలంగా నుంచి. పేరు రెడ్డి లేకపోతే ఊళ్ళో ఎవరు లేరు, మగాళ్ళు ఎవరు లేరు, వైసీపీలో పనిచేసే వాళ్ళు ఎవరు లేరు. అది ఆ నాయకుల పనితీరు. మళ్ళా ఓట్లేసి గెలిపించేస్తే మళ్ళా పేరు రెడ్డి వచ్చి ఇక్కడ చక్కని తిప్పేస్తాడు మూల స్థానంలో. అది వాళ్ళ ఆలోచన. రాలపూర్ మండలం రావాలంటే ఎంఎస్ఆర్ గారు రావాలి. ఇక్కడ జడ్పీటీసీ ఉన్నాడు, ఎంపీపీ ఉన్నాడు, పెద్ద పెద్ద మీసాలు ఉన్న నాయకులు ఉన్నారు. వాళ్ళకి ఎవరికి ఏ సరుకు లేదు, వాళ్ళ మాటకి ఎవరికి విలువ లేదు. మరి ఆయన రావాలి మండలంలో. ఇక్కడికైతే పేర్రెడ్డి గారు రావాలి. అంటే పేర్రెడ్డి గారి కింద పనిచేయాలి ఆ మూలస్థానం మన ప్రజలందరూ. అంటే ఈ గ్రామంలోని మండలంలోని ఎవరు లేరా? బుద్ధి చెప్పాలి, బుద్ధి చెప్పాలి. బుద్ధి చెప్పడం ఎలా ఉండాలి? తొక్కి నార తీయాలి, ఆ విధంగా చేయాలి. దృష్టిలో పెట్టుకోమని మిమ్మల్ని కోరుతా ఉన్నా. మీకేం కావాలో నాకు తెలుసు, ఏం చెయ్యాలో నాకు తెలుసు, మీరు అడిగిన ఏ విధంగా పూర్తి చేయాలో నాకు తెలుసు. రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ గ్రామ రుణం తీర్చుకోవడానికి నా సాయ శక్తులనే పాటుపడతానని మనం చేస్తూ ఉన్నా. ఆలోచించాలి. ఎందుకంటే నేను కూడా వరుసగా 2 సార్లు తక్కువ ఓట్లతోటి అనుకోకుండా ఓట్లు చీలిపోవడం, ఊహించకుండా ఓట్లు చీలిపోవడం, బలం ఉన్నా గెలుస్తున్నామని అనుకున్న సమయంలో ఓడిపోవడం జరిగింది తక్కువ ఓట్ల తేడాతో. ఇప్పుడు కూడా నాకు కూడా అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి, ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అనేక 2-3 ఆపరేషన్లు చేయించుకున్నాను. కానీ 2 సార్లు ఓటమి చెందాను కదా. ఈసారి ఏదో విధంగా ఉమ్మడి స్టేట్లో 3 సార్లు ఎమ్మెల్యే చేశాను. నేను ఎప్పుడూ గౌరవం కోసం, పేరు కోసం, కీర్తి కోసం చేశాను. రాజకీయాన్ని వ్యాపారంగా చేయలేదు. ప్రజలకి మంచి చేయాలి,
ప్రశాంతమైన వాతావరణం ఉండాలి, శాంతి భద్రతలు ఉండాలి, అభివృద్ధి జరగాలి అని కోరుకుని పనిచేస్తున్న వాడిని. అందుకే 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్న ఈనాటికి నా మీద వేలెత్తి చూపలేని అభిమానం, ఎమ్మెల్యే పదవి ఉన్నా లేకపోయినా ఎప్పుడు ఎమ్మెల్యేగా గౌరవించారంటే అది మీరందరూ నాకు ఇచ్చినటువంటి మద్దతు, మీ అభిమానం. దాన్ని నేను కాపాడుకోవాలి. మరలా ఈ ఒక్కసారికి నేను మళ్ళీ మీ ముందుకు వచ్చాను. మీరందరూ మీ ఆశీస్సులు ఇవ్వాలి. మీ ఆశీస్సులు గెలిపించి ఏదైతే ఇంకా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలో గ్రామాభివృద్ధిలో కానీ నియోజకవర్గంలో కానీ ముందుకు తీసుకెళ్ళడం కోసం మీ అందరూ నన్ను గెలిపించడానికి మే 13 జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకి ఓటు వేయాలి. నాకు ఒక ఓటు. అదేవిధంగా మన బాలయ్య గారి కుమారులు ఎంపీ అభ్యర్థి దివంగత నేత బాలయ్య గారి కుమారులు హరీష్ మాధురి గారు ఎంపీ అభ్యర్థి, వారికి ఒక ఓటు 2 ఓట్లు సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని, మూలస్థానం అంటే మజాకా అని తెలియజేసే విధంగా సైకిల్ గుర్తు తప్ప మరి ఏ గుర్తు మూలస్థానంలో కనపడలేదు అన్నట్టుగా మే 13న మరి సైకిల్ బట్టను అరిగిపోయేలాగా మూలస్థానం ప్రజలందరూ కూడా ఈ ఎమ్మెల్యేపై ఓటు వేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. ఏదో చెప్పాలంటే ఇది ఏం చేయాలి, ఎలా తిరుగుతున్నారో నాకే తెలియట్లేదు. ఏదో ఓట్లాడితే నేను వస్తే మీరు దాంట్లో ఆరతులు ఈ పూలు చెమ్మటాలు ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఎంత గెలిచిన తర్వాత చేసుకునే కార్యక్రమాలు. కానీ మీరు గెలిపించుకున్నాం, మీరు మాకు గెలిచినట్టే, మీ గెలుపు ఎప్పుడో నిర్ణయం అయిపోయింది అన్నట్టుగా మీరు ఈ విధంగా విజయోత్సవం చేస్తూ ఉన్నారు. దానికి మీ అందరి అభిమానానికి నా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. అంగరా నక్కండి బాలకృష్ణ గారు వారిని కూడా వేదికపై రాజు కపిలేశ్వరం మాజీ ఎంపీపీ